ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, నేను మీషోలో తీసుకున్న కుర్తీస్ ఆఫ్టర్ ఫ్యూ వాష్ తర్వాత ఎలా ఉన్నాయి, ఏంటి, కలర్ షేడ్ అయ్యాయా, బాగున్నాయా, ఖరాబ్ అయినాయా అనేసి చూపిద్దామనేసి అనుకుంటున్నాను. ఎప్పటికి కుదరట్లే, ఇప్పటికి కుదిరిందనమాట. సో కొన్ని కుర్తీస్ అయితే నేను చాలా డేస్ అవుతుంది తీసుకొని, ఈజీగా ఒక 4-5 మంత్స్ అవుతుంది తీసుకొని. సెట్స్, 3 పీస్ సెట్స్ బాగున్నాయి. 1000 బిలో అనమాట. అన్ని చూపిస్తాను. కొన్ని కుర్తీ సెట్స్ ఉన్నాయి 3 పీస్వి, కొన్నేమో లాంగ్ ఫ్రాక్స్ 2 సమ్మర్ వేర్కు తీసుకున్నాను రీసెంట్గా. అవి కూడా కొన్ని వాష్ తర్వాత నేను వాషింగ్ మిషన్లో కూడా వేశాను. వాషింగ్ మిషన్లో ఎలా వేశాను ఏంటి, వాషింగ్ మిషన్లో వేస్తే నార్మల్గా ఖరాబ్ అవుతాయి అనేసి అంటారు కదా. సో నేను ఎలా వేస్తాను, వేసినాక ఎలా ఉంటాయి ఏంటి అనేసి కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇది 3 పీస్ సెట్ అనమాట. ఇది వచ్చేసి చున్నీ. ఇది చున్నీ అన్నమాట. బాగుంది, కనిపిస్తుందా మీకు? ఇది వచ్చేసి ప్లాజా టైప్ లూజ్ పాయింట్స్ అన్నమాట. సమ్మర్ కి కొంచెం కంఫర్ట్గా ఉంటాయి ఇవైతేనే మనకు. పాయింట్ వేసుకున్నవి కూడా నేను మీషోలో తీసుకున్నా కదా, అవి కోడ్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతాను. నచ్చితే కనుక మీరు తీసుకోండి. సో ఓకేనా, ఇది ఎంత పడింది ఏంటని కూడా చెప్తాను అనమాట. పాయింట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ ఇది నెక్ వచ్చేసి వి షేప్ లో వచ్చింది. ఇదిగోండి ఇలా. ఇది కంప్యూటర్ నార్మల్గా థ్రెడ్ తోటి అల్లినట్టు ఉంది, కంప్యూటర్ అనుకుంటా. వర్క్ వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇక అక్కడక్కడ ఇచ్చిర్రు దీనికి. చూడండి, నాకైతే కొంచెం కూడా షేడ్ కాలేదండి. ముందుకే వచ్చాయి అనమాట, వెనక మొత్తం ప్లేన్. 3/4 హ్యాండ్స్ వచ్చాయి. 3/4 వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి. బాగుంది, చాలా సార్లు యూజ్ చేశాను. ఈజీగా ఒక 10 టైమ్స్ వాష్ చేయొచ్చు. నేనైతే వాషింగ్ మిషన్ లోనే వేసాను నేను దీన్ని. ఇలా వేయకుండా వాషింగ్ మిషన్ లో ఎలా వేస్తే పాడవవు అంటే, మనము పిల్లల వంటేనేమో పైకి ఏదో ఒక మరక అంటిస్తూ ఉంటారు. మనం ఇవి ఏమైనా ఫంక్షన్స్ కు మాత్రమే వేసుకెళ్తాం కదా, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోము కదా. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఏం పని అనేది చెయ్యం కాబట్టి పైకి మనకు మరకలు ఏమంటావు, కాకపోతే వేసుకొని వెళ్ళాం కాబట్టి చెమట అనేది పడుతుంది కాబట్టి వాష్ చేయాలనేసి అంతే. సో నేను ఏం చేస్తా, రివర్స్ తీసి వాష్ చేస్తా వెనకకేసి. అందుకే ఇలా ఉంది. మరి ఇలా వేసి చేస్తే ఎట్లైనా కొంచెం చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. కలర్ అయితే పోలేదు. కలర్ అయితే ఎలా వేసినా కూడా కలర్ పోయేది పోతుంది కదా. కలర్ అయితే ఇంతవరకు కొంచెం కూడా షేడ్ కాలేదు ఈ కలర్ అయితే, ఈ డ్రెస్ అయితే. సో కాస్ట్ ఎంత ఏంటి, ఈ డ్రెస్కి ఎంత పడిందని చెప్తాను మీకు. చూడండి, స్మాల్ సైజు నాదైతే, స్మాల్ కాబట్టి స్మాల్ తీసుకున్నా. బాగుంది, కుర్తా మాత్రం చాలా బాగుంది, బాగుంది, నచ్చింది. పింక్ కలర్. ఇది క్లాత్ వచ్చేసి చందేరి సిల్క్ అన్నమాట. సిల్క్ కాటన్ అయితే ఎట్లయినా కలర్ అనేది కొంచెం షేడ్ అవుతుంది. నేను ఎక్కువ కాటన్ కు ప్రిఫర్ చేయను. ఎందుకు అనేసి అంటే, ఒకసారి వేసుకున్నా కూడా మళ్ళీ వాష్ చేసాము అనేసి అంటే ముడతలు పడుతుంది, అది ఐరన్ చేయాల్సి వస్తుంది కదా. సో ఐరన్ చేయడం నాకు పెద్దగా రాదు, బయట ఇవ్వాలి తలకాయ నొప్పి అన్నట్టుగా ఎక్కువ కాటన్ మెయింటైన్ చెయ్యను. చాలా వరకు నాకు ఇలా సిల్క్, ఇలా ఫ్యాబ్రిక్ ఇలా వచ్చే ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే బాగుంది, బాగా నచ్చింది. అది సారీ, చున్నీ కూడా మంచిగా ఉంది. ఇలా వచ్చింది అనమాట చున్నీ మొత్తం ప్రింట్. ఇదంతా ప్రింట్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ వచ్చేసి థ్రెడ్ తోటి చిన్నగా ఇలా ఇచ్చారు. ఇక్కడ ఈ ఫ్లవర్స్ అన్ని ప్రింటెడ్ వచ్చింది అనమాట. బాగుంది. చున్నీ వచ్చేసి ఇలా వీనెక్, ఏమో వీనెక్ వచ్చింది దీనికి. ఇది వచ్చేసి లూజ్ పాయింట్ అనమాట. ఇది బాగుంది. ఈజీ ఒక 10 టైమ్స్ వాచ్ చేశాను, బాగుంది. మీకు నాకు కాస్ట్ వచ్చేసి 850 రూపీస్కి వచ్చింది నాకు. ప్రజెంట్ ఇప్పుడు రేట్ వచ్చేసి 898 ఏమో ఉంది. మీకు కోడ్తో సహా మీకు పక్కన పిక్ పెడతాను కోడ్. సో దాన్ని చూసి మీకు కావాలి అనేసి అంటే బై చేసేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది కూడా 3 పీస్ సెట్టే. సో దుప్పటా వచ్చేసి ఇది ఇది కొంచెం పార్టీ వేర్ దుప్పటా వచ్చింది, బాగుంది. అది కూడా అట్లే ఉంది. సో దీనికి కూడా సేమ్ అలాంటిదే పాయింట్ అనమాట. క్లాత్ ఇది కొంచెం
కాటన్ మిక్స్ అయినట్టు అనిపిస్తుంది నాకు. అలాగే ఉంది. సిల్క్ ప్లస్ కాటన్ కొంచెం ఉన్నట్టుంది. బాగుంది. రౌండ్ నెక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇగో ఇదంతా ప్రింట్ బాగుంది. థ్రెడ్ వర్కే ఇదంతా. చెమ్కీస్ వచ్చినాయి. దానికి కూడా చెమ్కీస్ వచ్చినాయి. ఇంతకుముందు చూపెట్టిన దానికి దీనికి కూడా చెమ్కీలు వచ్చినాయి అనమాట. ఇది కొంచెం ఇంకా దానికంటే ఎక్కువ పార్టీ వేర్ లాగా ఉంది. కొంచెం ఇది ఎక్కువ బాగుంది. ఇది మొత్తం ప్లెయిన్ పైకి మాత్రమే అంతే. ఎక్కువ హ్యాండ్స్ వచ్చేసి 3/4 వచ్చినాయి. 4 హ్యాండ్స్కి ఇట్లా లాస్ట్లో దీని కూడా ఇలా డిజైన్ వచ్చింది. ఇది కూడా 3/4 అనమాట. నెక్ వచ్చేసి ఇలా వచ్చింది. చూసారు కదా. ఇది కూడా బాగుందండి. చాలా బాగుంది. ఇది కూడా చాలా సార్లు ఇది 2 టైమ్స్ వేసానులేండి. చాలా సార్లు కాదు 2 టైమ్స్ వేసాను. ఆ, ఇది 2 టైమ్స్ వాష్ చేశాను. ఇది కూడా అంటే చాలా నేను ఏంటి అంటే నార్మల్గా కుర్తీస్ వేసుకుంటే అంటే ఎటైనా ఫంక్షన్లకు వేసుకునే డ్రెస్సెస్ వేసుకున్నాను అనేసి అంటే రాగానే వేసుకుంటాను. ఎక్కువ టైం మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నాం అనుకోండి కంపల్సరీ వాష్ చేస్తాను. లేదు అని అంటే ఒక 1 అవర్ 2 అవర్స్ వేసుకున్నాను అనుకోండి వచ్చాక కాసేపు అలా గాలి కారేసి ఆ తర్వాత మళ్ళీ లోపల పెట్టేసి ఎందుకంటే చెమట అనేది పడుతుంది కదా. ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాక నేను అలా వేస్తాను. ఎక్కువ టైము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డే అంతా వేసుకున్నామంటే కంపల్సరీ వాష్ చేయాల్సింది దాన్ని. సో కుర్తా వచ్చేసి ఇది బాగుంది. పైది ఇది వచ్చేసి బాటమ్ సేమ్ లూజ్ పాయింట్ వచ్చింది. ఇది కూడా సమ్మర్ వేర్కు బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్కి మాత్రం చాలా కంఫర్ట్ ఉంటాయి ఇవైతే. లెగ్గిన్స్ ఇలా టైట్ టైట్ ప్యాంట్ కంటే ఇలా లూజ్ వేస్తే బాగుంటుంది అనమాట. ఇలా వచ్చింది ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ వచ్చింది ముందుకి. ఇక ఎలాస్టిక్దే దుప్పటి బాగుందండి. నాకు బాగా నచ్చింది. ఇలాంటివి సమ్మర్లో హ్యాండిల్ చేయాలంటే దుప్పటాస్ కొంచెం ఎట్లయినా ఇబ్బంది ఉంటుంది. కానీ మంచిగా ఉంది. ఎంత ప్రింట్ వర్క్ కాదు ప్రింట్ వచ్చింది అనమాట మొత్తము. చాలా బాగుంది దుప్పట అయితే. ఇదిగోండి సైడ్స్కి వచ్చేసి ఇలా మొత్తం మధ్యలోకి మొత్తం దుప్పట కూడా చాలా పెద్దగా వచ్చింది. బాగుంది దుప్పట కూడా. ఇదంతా బాగా నచ్చింది దుప్పట కూడా. సో ఇదొక సెట్. ఇది వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 1100 ఏమో ఉంది. ఇప్పుడు 1150 అలా ఉన్నట్టుంది. పెట్టొచ్చండి కాస్ట్ పెట్టొచ్చు దీనికి. మనకు 1000 పెట్టండి ఏమొస్తుందండి. ఇది పార్టీ వేర్ లా ఉంది. బాగుంది డ్రెస్ మొత్తం. ఇది నాకైతే ఇది మెరూన్ టైప్ కనిపిస్తుంది. అందులో అయితే పింక్ అనేసానండి. క్లాత్ అదే కలర్ వచ్చేసి పింక్ అని ఇచ్చారు. నాకు ఇది వచ్చేసి మెరూన్ టైప్ ఉన్నది ఇది. సో బాగుంది. నచ్చితే కనుక మీరు తీసేసుకోండి. నేను కోడ్ అనేది ఇక్కడ ఇచ్చేస్తాను. అన్నిటి ప్రతి ఒక్కదాన్ని కోడ్ ఇస్తాను. అలాగే నేను వేసుకున్నప్పటిది కూడా పిక్ అనేది పెడితే పెట్టుతాను. లేదు అంటే కోడ్ ఇస్తాను. కోడ్ సెర్చ్లో కొట్టామంటే మనం టైప్ చేసామనేసానంటే ఆ కుర్తి వస్తుంది. నాకు ఎందుకో లింక్స్ చూపించట్లేదు. అందుకే కోడ్స్ పెట్టేస్తాను. నెక్స్ట్ చూపిస్తాను. నేనేంటి అంటే నార్మల్గా చూస్తున్నాను. మీకు చూపించేటప్పుడు నేను తీసుకున్నప్పుడు ఎంత రేట్ ఉంది ఇప్పుడు ఎంత రేట్ ఉందని నేను చూడలేదు కదా. ఫస్ట్ నార్మల్గా కుర్తా చూపించే ముందే క్లాత్ ఏంటిది ఎంత కాస్ట్ ఉంది ఇప్పుడు అనేసి చూసి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా మీకు వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకో సెట్. ఆల్మోస్ట్ అన్ని పింక్ అలాగే ఉన్నాయి. కొంచెం దగ్గర దగ్గర కలర్స్ లాగా. సో ఇది కూడా సిల్క్ బ్లెండెడ్ అని అన్ని తీసుకున్నాయి అలాగే ఉన్నాయి. ఇదొకటి. ఇది వచ్చేసి మా యానివర్సరీకి తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది వీనెక్ వచ్చింది. ఇది కూడా పార్టీ వేర్ లానే ఉంది. ఇక్కడ చెమ్కీస్ వచ్చినాయి. ఇలా థ్రెడ్ వర్క్ వీనెక్. సో హ్యాండ్స్ కూడా 3/4 దీనికి కూడా. దీని కిందికి చిన్న వర్క్ ఇలా హ్యాండ్స్కు. మొత్తం ప్లేన్. బ్యాక్ పింకే ఇది. బ్యాక్ ఇలా వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి వీనెక్ వచ్చింది. ఇది కూడా ఒక 2 టైమ్స్ వేసుకున్నాను. వాష్ చేశాను. ఒక్కసారి వాష్ చేసినట్టున్నాను ఇది నేను. ఇది కూడా ఇలా పాయింట్ లూజ్ పాయింట్ దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చింది. కలర్స్ అయితే సింగిలే ఉన్నాయి నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఉండొచ్చు మేబీ. అలాగే ఉన్నాయిలేండి. ఇప్పుడు కూడా చూశాను కదా. ఇప్పుడు మీకు చూపెట్టిన అయితే సింగిల్ కలర్సే ఉన్నాయి. అదే చూపిస్తుంది. కలర్ ఆప్షన్స్ వేరే ఏం లేవు. ఒకటే కలర్ ఉంది. బాగున్నాయి.
ఇది సింగిల్ సిల్కే. సో చున్నీ వచ్చేసి ఇలా ప్రింట్ సిల్కే, ఇది కూడా మొత్తం బాగుంది. ఈ సెట్ కూడా బాగుందండి నాకు. ఇది వచ్చేసి 800 చిల్లర, 800కి వచ్చినట్టుంది, 820 ఏమో వచ్చింది. ఇప్పుడు కూడా అంతే ఉంది, 20-30 రూపీస్ అలా తేడా ఉంది అంతే. ఇది కూడా బాగుంది, నచ్చితే కనుక తీసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూపిస్తాను ఇంకోటి. సో నెక్స్ట్ కుర్తా వచ్చేసి పర్పుల్ కలర్ అన్నమాట. ఇది వచ్చేసి చూపిస్తా. క్లాత్ వచ్చేసి చందేరి కాటన్. ఇది కాటన్, బాగుంది. ఇది కూడా కలర్ ఎందుకో నాకు సెట్ కాలేదనిపించింది. ఇది మాని బర్త్డే రోజు వేసుకున్నాను మొన్న ఒకసారి. ఇది కూడా వన్ టైం వాష్ చేశాను. ఇదిగోండి, ఎంబ్రాయిడరీ వర్క్, అన్నిటికీ ఎంబ్రాయిడరీ వర్కే వచ్చింది. ఇదిగోండి వీ నెక్ వచ్చింది అనమాట. దీనికి కూడా సేమ్ చెమ్కీలు, వీ నెక్ అనమాట. దీనికి కూడా చిన్న చిన్నగా ఫ్లవర్స్ అనేవి కిందికి కూడా ఫ్రంట్కే ఇచ్చారు, బ్యాక్ ఏం లేదు, ఫ్రంట్కే వచ్చాయి అనమాట మొత్తము. బాగుంది. ఇది మాత్రం కాటన్, చందేరి కాటన్ అనమాట. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇది కూడా. ఇలా హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ ఇలా ఇచ్చారు, బాగుంది. బ్యాక్ ప్లెయిన్ మొత్తం. ఈ కుర్తి కూడా బాగుంది, కాకపోతే నాకు సెట్ కాలేదన్నమాట అంతే. అలాగే దుప్పట. దుప్పట కూడా, ఇది కూడా కొంచెం పార్టీ వేర్ టైపే ఉందండి, బాగుంది. ఇది దుప్పట బాగుంది, చూడండి. మొత్తం ఇలా వర్క్ వచ్చినాయి, చుట్టూ 4 సైడ్స్ వచ్చాయి అనమాట. మధ్యలోకి వచ్చేసి చిన్న చిన్నగా ఈ చెమ్కీస్ తోటి, థ్రెడ్ తోటి కుట్టారు, చెమ్కీస్ వేసేసి. సైడ్లకు వచ్చేసి ఇలా వచ్చాయి. దీనికి కూడా ఎలాస్టిక్దే పాయింట్. ఇది పాయింట్, పాయింట్ వచ్చేసి లూజ్ పాయింటే దీనికి కూడా. బాగుంది ఇది కూడా. నేను ఇది 900కు తీసుకున్నట్టున్నాను, ఇప్పుడు కూడా అంతే ఉన్నట్టుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ కుర్తాస్, ఫ్రాక్స్ లాగా ఈ సమ్మర్కి అనేసి నేను తీసుకున్నాను. ఒకటిని, ఒకటి రెగ్యులర్గా వేస్తున్నాను, ఒకటేమో బీరువాలో పెట్టేశాను అనమాట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. బాగున్నాయి, చాలా సార్లు వాష్ చేశానండి, ఈజీగా ఒక 10 టైమ్స్ ఈజీగా వేసాను నేను. వీటిని అయితే ఎక్కువ సార్లు వేసుకుంటున్నాను కదా, చేశాను అనమాట. సో చూపిస్తాను అవి కూడా మీకు. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రాక్, ఇది లాంగ్ కాటన్ ఇలా వచ్చింది. ఫీడింగ్ తీసుకున్నాను నేను. ఇది బాగుంది, రేటింగ్ 4 రేటింగ్ ఉంది, బాగుంది. చూశాను, రివ్యూ రేటింగ్ చూశాను, బాగుంది అన్నట్టుగా సర్లే ఏముందిలే అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట. హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి ఇంత, మధ్యలో జిప్ వచ్చింది ఇలా. ఇది కూడా చాలా బాగుందండి, కాటన్ మొత్తం బాగుంది. సమ్మర్కి మాత్రం చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఫ్రాక్ కూడా ఫుల్ లాంగ్ ఉంది, కొంచెం మోకాళ్ళకు కొంచెం కిందికి వస్తుంది ఇదైతే, నా హైట్కి అయితే. చాలా బాగుంది, అంతా ప్రింటే. నేనైతే ఈజీగా 10 టైమ్స్ వాష్ చేశాను. ఇది వాషింగ్ మిషన్ లో వేసాను, వాషింగ్ మిషన్ లోనే వేసాను, కాకపోతే రివర్స్ వేసాను అనమాట. ఇది కాస్ట్ కూడా చాలా రీజనబుల్, 350 రూపీస్కి. నేను తీసుకున్నప్పుడు అంతేనా, 400 అట్లుండొచ్చు, తగ్గింది ఇంకా. కాస్ట్ వచ్చేసి తగ్గినట్టుంది, నేను తీసుకున్న 350, 400, 390 ఏమో ఉండే, ఇప్పుడు మాత్రం తగ్గింది కాస్ట్. కలర్ ఉన్నాయి ఇందులో, కాకపోతే డిజైన్ కొంచెం వేరేలాగా ఉంది, ఎల్లో కలర్ ఉన్నట్టుంది, ఇంకా వేరే కలర్ ఉంది. ఈ కలర్ ఇది బాగుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట. ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాను. బ్యాక్ అలాగే వచ్చింది, ఫ్రంట్ అలాగే వచ్చింది, మొత్తము కంఫర్ట్ ఉందండి. కాటన్ కదా, సమ్మర్ కొంచెం ఎట్లైనా కంఫర్ట్ ఉంటాయి కాటన్వి. సో ఇదన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఇది, ఇది కొంచెం కలర్ షేడ్ అయింది కొంచెం. ఇది కూడా బాగుంది, మొత్తం కాటనే ఇది కూడా. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ లాగా వచ్చాయి దీనికి. ఇదిగోండి,
దీనికి బటన్స్ వచ్చాయి, బట్ ఇది ఓపెన్ చేయరాదు. ఓన్లీ స్టైల్ కోసం పెట్టినట్టున్నారు మేబీ, అంతే. నెక్ కూడా ఇలా స్టైల్గా రౌండ్ నెక్కే, కొంచెం స్టైల్గా అనిపిస్తుంది ఇది. సో ఇది కూడా అంతే, బ్యాక్ ఫ్రంట్ ఇలాగే వచ్చింది. ఇది కూడా ప్రింటెడే, కాకపోతే కొంచెం కలర్ షేడ్ అయింది ఇదైతే నాకు. ఇది కూడా బాగుంది, గ్రీన్ పింక్ కలర్, పింక్ ఫ్లవర్స్ అలా వచ్చాయి, బాగా నచ్చింది. ఇది కూడా నాకైతే ఈ 2-3 టైమ్స్ వాష్ చేశానులేండి. ఇది ఎక్కువ వేయట్లేదు నేను. అది మాత్రం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాను, అయినా కూడా కలర్ అయితే కొంచెం కూడా షేడ్ కాలేదు. ఇది ఒక్కటి షేడ్ అయింది కొంచెము. ఇది ఈ కుర్తా అయితే కాస్ట్ వచ్చేసి 600 ఉందండి. ఈ కుర్తా తక్కువ కాస్ట్ పెట్టిందో మంచిగా ఉంది, బాగా అంటే ఇది 400కు బిలోనే పెట్టాం కదా. సో ఇది వచ్చేసి బాగుంది. ఇదేమో 600 పెట్టుకుంటే, ఇదేమో 2-3 టైమ్స్కి వాష్కే కొంచెం కలర్ అనేది షేడ్ అయిపోయింది అనమాట. ఈ 600 కాస్ట్ వేస్టే అనిపించింది. ఇక అప్పుడు తీసుకున్నప్పుడు బాగుంది, మంచిగా ఉంది అన్నట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కలర్ షేడ్ అయింది. ఇక రెగ్యులర్గా యూజ్ చేసి మాత్రం కథం కలర్ మొత్తం పోతుంది. 4 సార్లకి అయితే కథం కలర్ అయితే పోతుంది. వేస్ట్ అనిపిస్తుంది ఇదైతే నాకు. లాస్ట్ వన్ ఒకటి వేస్ట్ అనిపిస్తుంది. ఇది ఆ 350ది నయం ఉన్నది, ఈ 400 పెట్టి తీసుకుంది. ఇది బాగుంది. మీషోలో తీసుకున్నవి ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికైనాయి అనమాట ఇవన్నీ. ఇది వచ్చేసి నేను ఇది ఎప్పుడు తీసుకున్నాను, డిసెంబర్లో తీసుకున్నాను ఇది నేను, ఈ డ్రెస్ అనేది. బట్ ఇది నేను ఎక్కువ టైమ్స్ అనేది వెయ్యలేదు. ఇది రీసెంట్గా తీసుకున్నాను, రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. ఒక 10 టైమ్స్ అయినా వాచ్ చేశాను, కానీ బాగుంది ఇది. సో చూసారు కదా, మీకు కనుక ఏది నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఒకటి లాస్ట్ వన్ ఒకటే కొంచెం నచ్చలేదు. ఇప్పటి వరకు ఏదైతే కలర్ పోలేదు. కాటన్ అంటే నార్మల్గా చాలా వరకు తీసుకున్నప్పటిలాగా ఎట్లయినా ఒక 2-3 వాషెస్కి ఎట్లయినా చేంజ్ అయిపోతాయి. ఒక్కసారి వాష్ చేసినా కూడా కొంచెం చేంజ్ అనేది అవుతుంది కాటన్ అనేది. సిల్క్ అలాంటివి కొంచెం తక్కువ కదా. ఇంతవరకు అయితే సిల్క్ అలాంటివి అయితే మనకు ఎప్పుడు కలర్ షేడ్ అయినా అయితే ఏం కనిపించలేదు మనకు. సో ఇది చాలా తీసుకుంటానండి మీషోలో. నాకైతే చాలా వరకు మంచిగానే వస్తాయి ఐటమ్స్. మీషోలో తీసుకున్నవి అయితే చాలా వరకు అయితే బాగానే వస్తున్నాయి. కొన్ని కొన్ని డ్యామేజ్ అని, కలర్ షేడ్, ఒక మనది ఏంటి అంటే ఫోటోలో ఒకలాగా కనిపిస్తే డైరెక్ట్ వస్తే ఒకలాగా కనిపిస్తుంది. ఒక్కోసారి మిస్ అయ్యి కలర్ వేరే వస్తుంది, ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి అలా మిస్ అయితే మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా 7 డేస్ మనకు. సో నో ప్రాబ్లం అనమాట. చాలా వరకు నేను మీషోలోనే షాప్ చేస్తున్నాను అనమాట. చాలా ఒక అది ఇది స్టార్ట్ అయింది మీషో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈజీగా ఒక ఎన్ని ఇయర్స్ అవుతుంది ఆ మీషో స్టార్ట్ చేసి. 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనుకుంటా మేబీ, నాకు తెలిసి అందులో రీజనబుల్ ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా మంది అంటున్నారు బాగా వస్తలేవు మీషోలో అనేసి. అన్ని రేటింగ్ చూసి తీసుకోవాలి. నేను తీసుకున్న అన్ని రేటింగ్ వచ్చేసి 4 రేటింగ్, 4 రేటింగ్ చూసి తీసుకుంటే బాగుంటున్నాయి అనమాట. రేటింగ్ మాత్రం వీటన్నిటికీ బాగున్నాయి. అందుకే ఇంకా నేను రేటింగ్ చూసి తీసేసుకున్నాను. తీసుకున్న వాళ్ళు కూడా ఫొటోస్ పెడతారు కదా, సో ఆ ఫొటోస్ అలాగే రేటింగ్ ఎంత ఉంది అనేసి చూసి తీసుకున్నాను అనమాట. అన్నీ అయితే బాగున్నాయి, నాకైతే నచ్చినాయి అనమాట. మీకు కూడా నచ్చినాయా చెప్పండి, ఓకేనా. ఇదండి బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. బాయ్.